సముద్రానికే చెలియకట్ట కట్టాలనుకున్నటువంటి కాన్సెప్టే విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి సంబంధించి. ఇప్పుడు ఆమెకి హైకోర్టు ఘాటైనటువంటి వ్యాఖ్యలే చేయడం కాదు, ఘాటుగానే స్పందించింది. ఇసుక కింద ఉన్న 588 మీటర్ల పొడవు 6 అడుగుల లోతున్న పునాదిని అధికారులు తొలగించలేదన్నటువంటి విషయాన్ని గుర్తించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టుకి ఇచ్చిన నివేదికలో ఈ విషయాన్ని దాచిపెట్టడం మీద ఆగ్రహం వ్యక్తం చేసింది రాష్ట్ర ప్రభుత్వం మీద. అదే సందర్భంలో అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించమని హితవు చెప్పింది. పునాదితో సహా గోడ మొత్తాన్ని పెకిలించేయమని ఆదేశించింది. అక్కడ గోడ నిర్మాణం వల్ల పర్యావరణానికి జరిగిన నష్టాన్ని అధ్యయనం చేసేందుకు కమిటీ వేయమని కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. గోడ కూల్చివేతకైన ఖర్చుతో పాటు ఆ నిర్మాణం వల్ల పర్యావరణానికి జరిగిన నష్టాన్ని అవ్యాన్ రియల్టర్స్ LLP కంపెనీ నుంచి రాబట్టాలని జీవీఎంసీ కమిషనర్ని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్, జస్టిస్ చెమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం బుధవారం మేరకు ఆర్డర్లు వేసింది. భీమిలి బీచ్ దగ్గర సముద్రానికి అతి సమీపంలో CRZ నిబంధనలకు విరుద్ధంగా విజయసాయిరెడ్డి